అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. చంద్రబాబుతో పాటు మంత్రులు, టీడీపీ ఎంపీలంతా ఢిల్లీ తరలి వెళ్లారు. మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. తనతో పాటు ఎంపీలు, మంత్రులను సీఈసీ దగ్గరకు తీసుకెళ్లనున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల ఇబ్బందులు, అల్లర్లు, గొడవలపై ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తున్న చంద్రబాబు రీపోలింగ్ తో పాటు ఈవీఎంల సమస్యలపైన పోరాటం చేయనున్నారు. ఎన్నికల కమిషన్ స్పందనను బట్టి కార్యాచరణ ప్రకటించనున్నారు. అటు ధర్నా చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఇక చంద్రబాబు ఢిల్లీ కార్యాచరణపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, చంద్రబాబు ఢిల్లీ కార్యాచరణపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. ఈవీఎంల మీద మొదటి నుంచి కూడా పోరాటం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంలతో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల మీద తీవ్ర అసహనంతో ఉన్నారు. దీంతో ఈవీఎంల మీద పోరాటాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావాలనే ఉద్దేశంతో ఈ పోరాటాన్ని ఇక్కడతోటి ఆపేది లేదని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నారు. ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పోలింగ్ తీరు, ఈవీఎంల వల్ల ఓటర్లు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల మీద కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులతో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 12:30కు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను ముఖ్యమంత్రి కలవనున్నారు. ముఖ్యమంత్రితో పాటుగా టీడీపీ ఎంపీలు, మంత్రులను కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి సీఎం కార్యాలయం సూచించింది. ఇప్పటికే చాలా మంది మంత్రులు కానీ టీడీపీ ఎంపీలు, అలాగే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు కూడా చాలా మంది ఢిల్లీ వెళ్లారు. వీరంతా కలిసి చంద్రబాబుతో కలిసి వెళ్లి మధ్యాహ్నం 12:30కు ఎన్నికల కమిషన్ అధికారులను కలవనున్నారు. ప్రధానంగా పోలింగ్ రోజున దాదాపుగా 4-5 గంటల పాటు ఈవీఎంలు మొరాయించడం, చాలా మంది ఓటర్లు ఓటు వేయకుండా తిరిగి వెళ్ళిపోవడము, అర్ధరాత్రి దాటినా కూడా పోలింగ్ జరగడం మీద అనేక అనుమానాలను మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ వస్తుంది. దీంట్లో భాగంగానే ఈవీఎంలు మొరాయించిన సుమారు 4,000 పోలింగ్ స్టేషన్ లో రీపోలింగ్ కండక్ట్ చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదిని టీడీపీ బృందం కోరింది. అయితే ద్వివేది నుంచి సరైనటువంటి సమాధానం రాకపోవడంతో మొత్తానికి ఢిల్లీలోనే ఈ అంశాన్ని చర్చనీయాంశం కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంట్లో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి మొత్తం పోలింగ్ జరిగిన సరళి, ఆ రోజు జరిగినటువంటి గొడవలు, అల్లర్లు కూడా కేవలం భద్రతా వైఫల్యము, ఈసీ సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అల్లర్లు కూడా జరిగాయి. టీడీపీ కార్యకర్త కూడా హత్యకు గురి కాబట్టి మొత్తం ఈ అంశాలన్నింటినీ కూడా సీఈసీ దృష్టిలో ఉంచి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో అన్ని చోట్ల కూడా రీపోలింగ్ కండక్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయనున్నారు. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం కనుక సరిగా స్పందించకుండా ఉంటే అక్కడే ఎంపీలు, మంత్రులతో కలిసి ఢిల్లీలోనే ధర్నాకు దిగే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి ఉన్నారు. ఎందుకంటే నిన్న రాత్రి వరకు చూసినట్లయితే కేవలం గుంటూరు జిల్లాలో 2 స్థానాల్లో మాత్రమే రీపోలింగ్ కండక్ట్ చేయాలని చెప్పి గుంటూరు జిల్లా కలెక్టర్ నుంచి వచ్చినటువంటి నివేదిక మేరకు ద్వివేది నిర్ణయం తీసుకున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 4,000కు పైగా పోలింగ్ స్టేషన్ లో ఈవీఎంలు పనిచేయక ప్రజలు, ఓటర్లు ఇబ్బందులు పడితే కేవలం 2 చోట్ల మాత్రమే రీపోలింగ్ కండక్ట్ చేయడం ఏంటి? దీని వెనక చాలా కుట్ర జరుగుతుంది. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేలాగా పోలింగ్ నిర్వహించారని చెప్పి ముఖ్యమంత్రి నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి ఈ రోజు ఈసీతో తాడోపేడో తేల్చుకుని ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం కనుక సరిగా స్పందించుకుంటే అక్కడ ధర్నా చేయడంతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయ్యే విధంగా కూడా భవిష్యత్ కార్యాచరణ రూపొందించే ఆలోచనలో కూడా టీడీపీ బృందం ఉంది. మధ్యాహ్నం 12:30కి అయితే ఢిల్లీలో ఈసీని కలవనున్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది స్పష్టత రానుంది. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు.